లైట్గా అంతే. సార్ ఏమైనా అంటారా? ఓకే. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. 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 CBN థ్యాంక్ యూ టు సిబిఎన్. థ్యాంక్ యూ టు CBN థ్యాంక్ యూ టు సిబిఎన్. థ్యాంక్ యూ టు CBN Thank you to CBN. థ్యాంక్ యూ 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 సిబిఎన్. థ్యాంక్ యూ టు CBN. అందరూ వచ్చేస్తున్నారు. చేసి అప్పుడు అధిష్టానం కోరిక ఇంకోటి కట్ చేయండి రైస్ న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. థ్యాంక్ యూ టు CBN. న్యాయవాదుల ఐక్యత. థ్యాంక్ యూ టు CBN. న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత. వర్ధిల్లాలి. న్యాయవాదుల ఐక్యత. న్యాయవాదుల ఐక్యత. సార్ ఓకే మీరు చెప్పారు మేము ఇస్తాం ఎందుకు ఆ పక్క తిరిగినా కట్ చేయగలరు కట్ చేసుకుంటాం మీరు ఎక్కువ మంది భాస్కర్కి తినిపించినట్లున్నారు. ఓకే సార్. ఈరోజు పరమనేర్ బార్ అసోసియేషన్ తరఫున మా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ లక్ష్మీపతి గారి ఆదేశం మేరకు ఇక్కడ సమావేశం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తన ప్రచార సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దుపరుస్తామని మాట ఇచ్చినారు. నిన్న సాయంత్రం రెండవ సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దుపరుస్తూ ఆయన ఇచ్చిన మాటను కట్టబెట్టుకున్నారు. అదేవిధంగా ప్రచార సమయంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సభ్యుల తరఫున పడమనేరు న్యాయవాదుల తరఫున మన ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఆయన ప్రచార పర్వంలో ఉండగా రాయలపేటలో ఉండగా టీఓడ్డూరులో ఉండగా మా లీగల్ సభ్యులు కలిసి ఆయన కూడా ఈ ల్యాండ్ టైటిల్ రద్దుపరచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదే విషయంగా ఆయన అప్పటి ప్రతిపక్ష నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా ప్రచార సమయంలో మన జౌళి వీధుల మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు ఈ యాక్ట్ని రద్దుపరుస్తామని మాట ఇచ్చినారు. అదేవిధంగా ఆయన రెండవ సంతకంనే నిన్న సాయంత్రం 4:41 ఈ జీవోను రద్దుపరుస్తూ సంతకం పెట్టినారు. దానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు పలమనేర్ బార్ అసోసియేషన్ తరఫున మా అధ్యక్షులు వారు గౌరవనీయులు శ్రీ లక్ష్మీపతి గారు సీనియర్ అడ్వకేట్ సుబ్రహ్మణ్యం సలహా మేరకు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన శ్రీ లక్ష్మీపతి సార్ గారిని కోరుచున్నాం. జై CBN. జై CBN. సీనియర్ అడ్వకేట్ జయ సుబ్రహ్మణ్యం సార్ మీకు మాట్లాడాలి. ప్రచారంలో భాగంగా అమర్నాథ్ రెడ్డి గారు ఇప్పుడు మనం తీసేసిన క్యాంటీన్లో వచ్చారు. ఆ దినము ఆయనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అన్ని విషయాలు కూలంకషంగా చెప్పాము. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈసారి ప్రచారాన్ని కుప్పమైన తర్వాత పలమనేరులోనే స్టేట్కి ఫస్ట్ టైం పలమనేరులో ప్రారంభించారు. ఆ రోజు కూడా ఆయన ఇక్కడి నుంచి నగిరికి పోయేటప్పుడు ఎయిర్పోర్ట్ కాదు హెలిప్యాడ్లో కలుసుకొని ఆయనకు వినతి పత్రం ఇచ్చాము. అవన్నీ కూడా రికార్డు ఉంది. మనం దిగ్విజయంగా మనం స్టార్ట్ చేసినాము. దిగ్విజయంగా ఇది ఆంధ్రదేశం అంతా అంటుకొని దీనికి ఒక విధంగా కారకులను మనమే అని చెప్పేదానికి పలమనేరు వాసులుగా పలమనేరు సిటిజన్స్గా మనం గర్వించాలి. పలమనేరు అడ్వకేట్స్గా మనకు ఇది రెండో బాధ్యత అడ్వకేట్స్గా. ఇప్పుడు కానీ అడ్వకేట్గా మనం అనుకోకూడదు. మనం ప్రజల కోసమే మనం చేస్తున్నాము. మేము ఎంతో బాధపడినాం. దగ్గర ₹1,00,000 ఖర్చు పెట్టాము ఈ చట్టం రద్దు కోసం. ఎన్నో పరిసరాలు చేస్తున్నాం కానీ ప్రజలకు అది వాళ్ళకు పోలేదు. వాళ్ళు భూమి పోతే కానీ వాళ్ళకి తెలియదు. కేసులు వచ్చింటే తెలుసును. అది యాక్ట్ అట్లే ఉండిపోయింది. చాలా సంతోషం. ఇది దిగ్విజయము. ఇటువంటి విజయం ఎప్పుడు సాధించలేదు. చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారి విఘ్నతకు తెలుగుదేశం పార్టీ విఘ్నతకు
ఆ ఇంట్లో కూడా ఉన్న కూటమిలో ఉండే నాయకుల విజ్ఞతకు ప్రజా విజయం, మీ విజయం, మా విజయం, అందరి విజయం. నమస్తే. మాట్లాడాల్సిందిగా ఈ సమావేశానికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సీనియర్ న్యాయవాదులు జె సుబ్రహ్మణ్యం గారికి, మా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె లక్ష్మీపతి గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి సహా న్యాయవాదులకు, సీనియర్ న్యాయవాదులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రధాన ఉద్దేశం మీకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని నిన్న సాయంకాలం 4:41 రెండో సంతకంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి రద్దు చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే పలమనేరు న్యాయవాదులుగా మేము ఎందుకు గర్వంగా చెప్పుకోగలమంటే, మొట్టమొదట స్టాంపులు పెంచినారనే ఉద్దేశంతో మేము కొంతకాలంగా బాయ్కట్ చేస్తూ ఉంటాం, విధులు బహిష్కరిస్తూ ఉంటాం. అదే సందర్భంలో అక్టోబర్ 31వ తేదీ 512 జీవోని తీసుకొని వచ్చి యాక్ట్ నెంబర్ 27/22ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు పరుస్తున్నామని చెప్పేసి దానికి ఒక పద్ధతి లేకుండా, ఏమీ లేకుండా ఇష్టాచారం వాళ్ళు ఇచ్చేసినారు. దానికి ప్రకారం ఏమంటే మీకు అందరికి తెలిసిందే, ఏమంటే కోర్టుకి కక్షిదారుల్ని, న్యాయం కోసం కోర్టుకు వచ్చే వాళ్ళని కోర్టుని దూరం చేయాలనే ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా భూముల్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేసే ఉద్దేశమే దానికోసం ప్రయత్నించింది అటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాని మీద ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి దాన్ని బయట తీసుకురావడం, ఇక్కడ ఇదే చోట పలమనేరులో న్యాయవాదులు అందరూ సీనియర్ న్యాయవాదులతో డిస్కస్ చేసి వెంటనే దీన్ని చదివిన వెంటనే అదే రోజు అప్పటికప్పుడే న్యాయవాదులు విధులు బహిష్కరించడం ప్రారంభించాం. అప్పటి నుంచి కొన్ని నెలల పాటు న్యాయవాదులు విధులను బహిష్కరించినాం. బట్ మొదట పలమనేరులో బహిష్కరించిన తర్వాత ప్రొద్దుటూరులో సెకండ్ టైం చేశారు. అది రాష్ట్ర వ్యాప్తంగా